అంటారా చెప్పమనండి. ఓకే 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 ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడిన దాన్ని కూడా ఆ రియాక్షన్ చూసాక మళ్ళీ మీరు స్పందించగానే సప్తగిరి ప్రసాద్ గారు, కృష్ణాంజనేయులు గారు చెప్పిన అంశాలు, శ్రీధర్ గారు మాట్లాడిన అంశాలు. కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. సనాతన ధర్మం అంటే పిలక పెట్టుకోవాలా, పంచ కట్టుకోవాలా, 8 ఏళ్ళు బాలికే పెళ్లి చేయాలా, ఎవరైనా భర్త చనిపోతే భార్య కూడా అదే సతీ సహగమనం అండి అనేసి పెద్ద లెక్చర్ ఇచ్చారు. నాకైతే ఆశ్చర్యం, ఇంకా కూడా ఉందా సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాలు ఉన్నాయా చెప్పండి. మనం ఎక్కడున్నాము, ఏ స్టేజ్లో ఉన్నాము? ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని తీసుకురావడం అనేది సనాతన ధర్మం అంటే పురాతనమైనటువంటి ధర్మము, ఈ భూమి పుట్టినప్పుడు నుండి ఉన్నటువంటి ధర్మం. అది దాన్ని ఆచరించిన దాన్ని కాపాడాలని ఉంటున్నారు. ఎక్కడ లేదే. ఇప్పుడు ఎక్కడో ఒక చోట మారుమూల కుగ్రామంలో కొన్ని చోట్ల అంటరానితనం ఉండేది, నేను కొట్టిపారేయలేను, దర్ ఇస్ లిమిటెడ్ ఉంది. మళ్ళీ దాన్ని తీసుకురావటము, పైగా ఇంకొక మాట అన్నారు, దానిపైన చర్యలు తీసుకోవచ్చు కదా, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పారు కదా. చర్యలు తీసుకోవడానికే కదా సిట్ వేసి ఉండేది. సిట్ ఎందుకు వేసింది? చర్యలు తీసుకోవడానికి కోసం విచారణ జరిపించి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత చట్ట ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేస్తున్నారు. ఇవి జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్లో. ఇక్కడ చర్యలు తీసుకోకపోవడానికి ఏముంది? ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అండర్ ప్రాసెస్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దర్శనం చేసుకొచ్చేసి తిరుమల కొండ అపవిత్రమైపోయింది అని చెప్పారు. నిజమే. 71 మందిని బోర్డు సభ్యులుగా వేసినప్పుడు తిరుమల కొండపైన ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా? మేము మాట్లాడాం. టీటీడీ యాక్ట్ ఏం చెప్తుందో 18 మంది బోర్డు సభ్యులు వేయాలని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 71 మందిని బోర్డు సభ్యులుగా ఎప్పుడైనా చూసామా? 81 మంది 81 మెంబర్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్వైటీస్ అంట, ఎక్స్ అఫోషియోస్ అంట, ఇంకొకటి అంట, కొత్త సరే ఓకే అండి. అదన్నీ అవబట్టికే కదా ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిందేమో. ఇవన్నీ తప్పులు ఇంక దాని గురించి అనుకుంటే ఉన్నది మీరేం చేస్తారన్నది కదా కావాలా. జరిగింది కాబట్టి ఆ పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలనే కదా మాట్లాడేది మీరు. అదే దాన్ని ఇప్పుడు అక్కడికే వస్తున్నాను నేను. వాటన్నిటినీ కాపాడడానికి కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష పోని తిరుమల క్షేత్రంలో ఆయన గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. ఓకే, సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే తిరుమల క్షేత్రాన్ని కాపాడడం అనేదే, ఇంక దాంట్లో రెండో ఆలోచన లేదు. దేశవ్యాప్తంగా పిలిపిస్తున్నారు, దేశవ్యాప్తంగా కదా ఇది పాటించాలని. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడితే సనాతన ధర్మాన్ని కాపాడినట్లే. ఓకే ఓకే శ్రీధర్ గారు ఇది అండి దీని సారాంశం. ధర్మగారు సనాతన ధర్మంలో యాక్చువల్గా సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే కులాలు, శాంతి ప్రసాద్ గారు చెప్పినంత వరకు కొంత కులాలు మతాలు ప్రస్తావన లేని దేశ ఇది సనాతన ధర్మం. సో కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ కొన్ని వర్గాల వాళ్ళు క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతం కానీ రామాయణం కానీ తీసుకుంటే భారతంలో ఉన్న రాజులు కానివ్వండి, లేకపోతే శ్రీకృష్ణుడు 8 మందిని చేసుకున్నా కానీ యాదవుల్ని బయట వాళ్ళని చేసుకున్నాడు. సో అలాగే అరుంధతి అనే ఆవిడ మాల కులానికి చెందిన ఆవిడ. సో ఈ విధంగా ఉంటాయి. ఈ వర్గాలు గుణకర్మల వలన జరిగిందని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అలాగే జిఆర్ స్వామి ఏం చెప్తారంటే తండ్రి ఏ కులం అయితే సంతానాన్ని ఆ కులం వస్తుందని చెప్తారు. ఇక్కడ సనాతన ధర్మంలో ఇందాక మన ప్రసాద్ గారు మాట్లాడుతా డిక్లరేషన్ కూతురు చేత ఇప్పించారంటారు. ఇక్కడ డిక్లరేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అమ్మాయి మైనర్. నాకు తెలిసినంత వరకు మైనర్ తల్లి కంట్రోల్లో ఉంటుంది. సో తల్లి వచ్చి సంతకం పెట్టాలి కానీ తండ్రి సంతకం పెడతామేంటో ఎవరు చెప్పారు సార్ మీకు? శాంతి ప్రసాద్ గారు ఏదైనా మాట్లాడచ్చు. ఎందుకోసం అంటే చట్టం గురించి మాట్లాడుతున్నారా? నా వైఫ్ ఒక నిమిషం అండి మాట్లాడతాను. మీరు ఎందుకు మాట్లాడుతున్నారా? ఎందుకంత ఆవేశం? అన్నం తింటున్నారు కదా, అన్నమే తింటున్నారు కదా, ఓపిక పట్టండి. అన్నమే తింటున్నారు కదా, ఓపిక పట్టండి. వస్తున్నాం, నేను కూడా వస్తున్నా.
ఓపిక పట్టండి. ఎందుకు ఇందాక నోటి దూల, పందులు, ఎద్దులు ఏదైనా మాట్లాడారు. ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం. అంతం నానాజీ గారు మాట్లాడింది ఏంటి, కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడింది ఏంటి, నిండా 100 రోజులు అవలా ఇవాళ ఎంత అహంభావంతో మాట్లాడుతున్నారో వీటన్నిటికీ కూడా లెక్కలు చెబుతాం. మీకు తర్వాత మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే సెక్షన్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారో అవే సెక్షన్లు పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి. ఒకే సెక్షన్ కి ఒకే రకమైన సెక్షన్ ఉంటది కానీ వేరు సెక్షన్ ఉంటాయా? ఒకటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడంటున్నాడు, చంద్రబాబు నాయుడు బెయిల్ మీద కాకుండా కేసులు కొట్టేశారా లేకపోతే ఆయన తీర్పు వచ్చిందా? ఊరికే మాట్లాడటానికి దేనికైనా కానీ కొద్దిగా ఉండాలి. ఓకే శాంతిప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మీకు అవకాశం ఇస్తారు, మీరు రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. ఏం మాట్లాడతారు? వరద బాధితులు మేము ఆదుకోవాలా? మీకు ఎందుకయ్యా అధికారం ఇచ్చింది 164 మంది తోటి చెక్క భజన చేసుకోవటానికా, చేతగా కూర్చోటానికా? బూతులు తిడుతున్నారు అక్కడ జనాలు, బూతులు తిడుతున్నారు. వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి. నెల రోజుల్లో కనీసం 1,20,000 కుటుంబాలను ఆదుకోలేంది మీది ఒక ప్రభుత్వం, మీది ఒక అడ్మినిస్ట్రేషన్. 120 రోజులు మ్యూట్ లో ఉందండి శాంతిప్రసాద్ గారు, శవాన్ని కనుక్కోలేకపోయారు. శాంతిప్రసాద్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నది, ఆయన వాయిస్ మ్యూట్ లో ఉన్నది చూడండి. ఇవన్నీ అడుగుతున్నారని చెప్పి టాపిక్ డైవర్షన్ కోసం ఇలాంటి లడ్డూలు ఇష్యూలు ఇవన్నీ తీసుకొస్తున్నారు. అధికారంలో ఉంది మీరు, అధికారంలో ఉంది మీరు. విచారణ చేయండి, ఆధారాలు చేయించండి, శిక్ష వేయించండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ప్రమాణం చేస్తున్నారంటే కర్పూరం వేసి పెడుతున్నారని ప్రమాణం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తీర్పులు పట్టిస్తారా? హైకోర్టులో మీకు ఆనవా? మీరు గౌరవించరా? ఊరికే ఓకే ఓకే శాంతిప్రసాద్ గారు మీకు ఇస్తానండి, ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మీకు ఇస్తాను. శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం మాట్లాడలేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఏంటంటే అసహనం. శాంతిప్రసాద్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వరకు ఇచ్చిన హామీలు ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి తప్పించుకునే దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మఒడి 24% బాలికలు స్కూల్కి రావట్లేదని చెప్పి ఈనాడులో రాసింది. అంటే అమ్మఒడి ఎగ్గొడటానికి. సో ఇవన్నీ ఏంటంటే చేతగాని చావలేని ప్రభుత్వం చేస్తున్నటువంటి దిక్కు మాలిన డైవర్షన్. మీరు అధికారంలో ఉన్నారు, 164 మంది ఉన్నారు. ఎవరు చెప్పారు? సనాతన ధర్మం కాకపోతే హిందూ ధర్మం మాత్రమే మాట్లాడాలి, హిందూ ధర్మం పాటించాలని చట్టం తీసుకురండి. ఎవడాపాడు మిమ్మల్ని? ఎవడైనా ఆపాడా? మనల్ని ఎవరు ఆపేదని మాట్లాడతారు కదా, చేయండి. మాట్లాడేదానికి, నిన్న మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడిన దానికి పొంతన ఉండదు. ఏ ఒక్క ఇష్యూ మీద ఒక సింగిల్ స్టాండ్ ఉండదు. ఎంతసేపటికి ఏదో ఒకటి బట్టగాల్చడం, ఎదుటి మీద బురద చల్లటం, పబ్బం గడుపుకోవడం. మీరు అధికారంలోకి వచ్చి 120 రోజులు ఏం చేస్తారో చేయండి. అక్కడ ఇష్యూ జరిగిందా మగడంటే మీరు భుజాలు తడుకొని తెచ్చారు. మీకు చేతగాక వరద బాధితులకు ఇవ్వలేదంటే మీరేం చేస్తున్నారని మాట్లాడింది నేనా మీరా? ఎందుకు భుజాలు తడుకోవటం? చేతగా